గత 5 సంవత్సరాల్లో నాసిరకం మద్యం తయారు చేసింది మీరు, ఈ రాష్ట్రంలో తయారు చేసే విధానాన్ని కనబెట్టింది మీరు. ఈ రోజు మీ సోదరులు ఎవరైతే అనిల్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో, సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ లిక్కర్ పాలసీని తయారు చేసి అక్రమంగా నాసిరకం మద్యం కంపెనీలు, అక్రమైన కంపెనీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కంపెనీలందరినీ రాష్ట్రం వదిలే విధంగా చేసి మీరు ఇక్కడ వ్యాపారం చేయడం జరిగింది. ఆ రోజు మీరు తప్పు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకున్నాం కాబట్టి మీ యొక్క ఎవరైతే మెయిన్ నాయకులు ఉంటారో వాళ్ళందరూ జైలు పాలు కావడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎక్కడ మీకు క్లియర్ చిట్ ఇచ్చారు? న్యాయపరమైన లొసుకులను అడ్డం పెట్టుకుని ఈ రోజు మీరు బెయిల్ పైన బయట తిరుగుతా ఉన్నారు. కేవలం కండిషన్ బెయిల్ మీద మీరు బయటకు వచ్చి ఈ రోజు మా ప్రభుత్వం పైన మా పైన నిందలు వేస్తా ఉన్నారు. మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. మొన్న మొలకల చెరువులో జరిగిన ఘటన గురించి నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతవాసిగా. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్క్రీన్ పైన మా ముఖ్యమంత్రి గారి పైన, ఆ తర్వాత మా యువ నాయకుల పైన, మంత్రిగా ఉన్న నా పైన మాట్లాడడం జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, రండి ఇక్కడే మన కాణిపాక వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తాం. ఈ అక్రమ మద్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటారు. మీరు తప్పులు చేసి మీ తప్పులు కప్పుపుచ్చుకునేదానికి మీ మీద జరుగుతున్న బ్యాడ్ ప్రాపగాండా ఏదైతే ఉందో దాన్ని వేమార్చే విధంగా ఈ రోజు మా పైన జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏ రోజైనా ఏ విషయంలోనైనా చిన్న వెంట్రుకంతా మా పార్టీ నాయకులైతేనే మాకు సంబంధించిన వారు తప్పు చేశారని తెలిస్తే మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా నిన్న జరిగిన ఘటనలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ చట్ట పరిధిలోకి ఎవరు తప్పు చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి శిక్షిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు టాస్క్ ఫోర్స్ పనిచేస్తా ఉంది. ఎవరైతే దీంట్లో తప్పు చేశారో వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం, కటకటాలు పాలు చేయడం కూడా జరిగింది.